చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతంతో పాటు మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఉన్నారు, మాతో మాట్లాడదాం. మీరు 14 years నుంచి సర్వీస్ చేస్తున్నా అని చెప్తున్నారు, ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ చేయడానికి గల కారణాలు ఏంటి? లోక్సభ ఎన్నికల కోసమే ఇప్పుడు ఈ స్టంట్ అని ఒకవేళ చేసేది ఉంటే అసలు 14 years నుంచి మనం ఈ పని చేయకపోతుండే. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే దేర్ ఆర్ 2 things. యాక్చువల్ చేయడము, రెండోది ప్రమోషన్ చేయడం. మనం యాక్చువల్గా చేస్తున్నాం కదా. స్టంట్ ఏంది? సో ఇప్పుడు 14 years నుంచి మనం ప్రతి ఒక్కరు, మీరు అసలు హాస్పిటల్ గురించి మీరు చుట్టుముట్టు ఏరియాలో కానీ, మెదక్లో కానీ, నర్సాపూర్లో కానీ ఎవరికైనా అడగండి. చాలా ఫేమస్ మల్లారెడ్డి హాస్పిటల్ అంటే. ఎందుకంటే 1500 OPDs వస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా. రోజు సర్జరీస్ ఆల్మోస్ట్ ఒక రోజు మనకి మినిమం ఒక 50 to 60 సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. మొత్తం డెలివరీస్ కూడా ఎవరైనా పాప పుడితే 5000 రూపీస్ డీడీతో పాటు వాళ్ళకి ఇది మల్లారెడ్డి కిట్ అని వాళ్ళకి మొత్తం మనం బేబీ నీడ్స్ ఏముందో అదంతా ఇస్తున్నాం. ఇదంతా అంటే ఐఎమ్ టెలింగ్ విచ్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. కానీ ఏంటంటే జనాలకి ఇంకా మనం ఎప్పుడు దీనికి మీడియాలో పోర్ట్రే చేయాలి, దీనికి ఒక స్టంట్గా వాడాలి అట్లా అనుకుంటుంటే ఎప్పుడో చేసేదాళ్ళు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే సరే తెలియాలి. ఇంకోటి ఏంటంటే ఇది నిజమే, మేము కూడా మల్కాజ్గిరి సీట్ ఆశిస్తున్నప్పుడు మన మల్కాజ్గిరి ఏరియాకి మంచిగా చేయడంలో తప్పేముంది? మంచిగా చేయాలి కదా. మేము చెడ్డ చేస్తానేం. ఒకవేళ టుమారో వీఆర్ అస్పైరింగ్ టు బీ ద ఎంపీ ఆఫ్ మల్కాజ్గిరి, దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మల్కాజ్గిరి. అండ్ దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. ఇప్పుడు ఈ రోజు మనం మొదలు పెడితే అది ఒకవేళ రేపు మనం గెలిచినా గెలవకపోయినా విల్ బి కంటిన్యూయింగ్. అండ్ ఇంకోటి మనం హాస్పిటల్ ఏదో మన ఈ ఏరియాకి ఫ్రీ ఇస్తామని ఏం లేదు. ఆల్రెడీ అందరూ వరంగల్ నుంచి పేషెంట్స్ వస్తారు, నిజామాబాద్ నుంచి పేషెంట్స్ వస్తారు, ఆదిలాబాద్ నుంచి పేషెంట్స్ వస్తారు. వాళ్ళందరూ వచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు ఎవరైనా మంచి అయిన పేషెంట్ పోయి చెప్తారు వరంగల్లో, అరే ఇక్కడ బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది, రండి ట్రీట్మెంట్ తీసుకోవడం. వాళ్ళకి మట్టికి తెలుసు. ఎందుకంటే మేము ఎప్పుడు మీడియా హోర్డింగ్స్ ఇట్లా వాడలేదు. ఇప్పుడు సరే, ఇప్పుడు అవకాశం వచ్చింది, వాడుతున్నాం. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చూసుకున్న దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ. సో అక్కడ పోటీ చాలా పెద్దగా ఉంటుంది. సో వాళ్ళందరి మధ్య మీరు నిలబడతారా? ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా అదే కాన్స్టిట్యున్సీ. సో దానికన్నా గతం ఎవరు తెలుసా? మల్లారెడ్డి గారే. ఓకే, సో 2018 కన్నా ముందు 2014లో గెలిచింది, ఎంపీగా గెలిచింది మల్లారెడ్డి గారే. సో దాని తర్వాత ఓకే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. అండ్ ఇంకోటి అది 32 lakhs ఓటర్స్ ఉన్నారు కాబట్టి హాట్ సీట్ అయింది. సో ఓకే, దాని ఇంపార్టెన్స్ ఇస్ బికాస్ ఇట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇట్స్ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా జనాలు ఎవరు ఓట్ వేయాలంటే, ఎవరికి ఎంపీ అంటే ఏంటిది, మనము పార్లమెంట్లో మన ప్రాబ్లమ్స్, మన ఏరియా ప్రాబ్లమ్స్ రీప్రజెంటేషన్ చేసేటోళ్ళు కావాలి. దానికి మీరు ఎవరు చూడాలి? మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ చూడాలి, యంగ్ పర్సన్ చూడాలి, అదేవిధంగా పనిచేసేటోళ్ళు సోషల్ సర్వీస్ ఆల్రెడీ చేస్తున్నారు అట్లాంటి పర్సన్ చూడాలి. సో దట్ యూ క్యాన్ టాక్ ఇన్ ద పార్లమెంట్ అబౌట్ అవర్ ప్రాబ్లమ్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ మీరు ఈ మాటలకు కట్టుబడి ఉంటారు? ఏదైతే ఫ్రీ ట్రీట్మెంట్, ఎలాంటి కేసు వచ్చినా, ఎలాంటి వచ్చినా కూడా దీనికి కట్టుబడి ఉంటారా మీరు? బేటా, ఆల్రెడీ ఫ్రీ ట్రీట్మెంట్ 14 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. ఇప్పుడు జనాలకి తెలియదు అని చెప్తూ మేమేం దానికి ఆపము. మనం రేపు పాలిటిక్స్లో ఉన్నా లేకున్నా, గెలిచినా గెలవకపోయినా నా పని నేను 14 సంవత్సరాలు చేస్తున్నాము, ముందు చేస్తానే ఉంటాము. దానికి ఆపేటోళ్ళు ఎవరు లేరు. అంటే మేము కూడా కాదు, మేము ఉన్నా లేకున్నా రేపు మల్లారెడ్డి హాస్పిటల్ ఇంకా 100 సంవత్సరాలు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తానే ఉంటుంది. దీనికి సంబంధం లేదు. అది అనుకోలేదు. ఇప్పుడు ఎంపీగా మనం ఒకవేళ పోటీ చేయాలనుకుంటే చేస్తున్నాం, తప్పేముంది? మళ్ళీ తెలియాలి కదా జనాలకి. ఇప్పుడు దానికి ఏదో ఎందుకు చేస్తున్నాం, ఎందుకేమి, ఎప్పుడైనా మనం ఆకలి అయినప్పుడు భోజనం తింటాం, ఇది కూడా అంతే. మాకు ఇప్పుడు చూడాలి, మనం ఒకవేళ మీడియాలో ఇప్పుడు రీచ్ కావాలి. ఇప్పుడు దీనికన్నా ముందు ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. బేసిక్లీ మాకు చెప్తారు చూడండి, పాతకాలంలో ఏంది, ఈ చేతిలో చేసిన మంచి తనం ఈ చేయికి కూడా తెలియకూడదని అంటారు. ఆ విషయం మేము చేసినాం. కానీ ఇప్పుడు ఏంటంటే బయట మీడియా, సోషల్ మీడియా ఇవంతా రిక్వైర్మెంట్ పెరిగినాయి కదా. ఈ వైపు ఎక్కువ చూస్తారు కదా, వర్డ్ ఆఫ్ మౌత్ తక్కువ, సోషల్ మీడియా ఎక్కువ చూస్తారు కదా. సో దిస్ ఇస్ ద టైమ్ టు ప్రమోట్ అవర్ సెల్వ్స్. మల్కాజ్గిరి ఎంపీ టికెట్కి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అండ్ ఇండిపెండెంట్గా అయినా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా? చూడండి, అది అంతా నేను ఇప్పుడు మాట్లాడలేదు. అదంతా మనం టైంకి వదిలేస్తాం. ఓకే, ఇప్పుడైతే మనం బీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నాం, అంతే. నేను మల్కాజ్గిరి ఉండే ప్రజలకి ఏం చెప్తామంటే, ఇది ఒక మంచి అవకాశం. మీ అందరికీ తెలీదు, చాలామంది మల్కాజ్గిరి వైపు తెలీదు. కానీ ఇదేంటంటే మల్లారెడ్డి హాస్పిటల్ గతం 15 సంవత్సరాల నుంచి సూరారంలో, మెదక్ ఆ ఏరియా మొత్తం, ఆ బెల్ట్ అంతా తెలుసు. ఎందుకంటే చుట్టుముట్టు ఆ ఏరియా ఉంది కాబట్టి. కానీ ఎంతోమంది తెలంగాణ నుంచి కూడా
వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, భువనగిరి ఎన్నో ఏరియా నుంచి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుపోతున్నారు. కానీ ఇది ఎప్పుడు మనం ప్రమోట్ చేయలేదు, మన మీడియాకి ఎప్పుడు దీని గురించి మనం మాట్లాడలేదు. ఎందుకంటే మేము మా పనిలో కూడా బిజీ ఉంటాం కాబట్టి. సో దిస్ ఈజ్ అ రైట్ ఛాన్స్. ఎందుకంటే రేపు ఒకవేళ మనము మన ఎంపీగా ఎవరికైనా చూస్ చేయాలనుకున్నా కూడా మనం రేపు మన మల్కాజ్గిరి ప్రజకి సేవ చేసే ఉద్దేశం కూడా మాకు ఉంది. సో ఆ ఉద్దేశం మనము ఏదో ఇప్పుడు మొదలు పెడతలేదు. 15 సంవత్సరాల నుంచి మనం హాస్పిటల్ ఫ్రీగానే ఇస్తున్నాము, ఫ్రీ ట్రీట్మెంటే చేస్తున్నాము. వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు ప్రమోట్ ఇట్ టు ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో దీంట్లో మీరు అందరూ అంటే దీనికి ఉపయోగించుకోవాలి. మా పేదోళ్ళు అందరూ వచ్చి మీరు ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకుంటే, అంటే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఫ్రీ ఉంది కదా, ఓపీడీ ట్రీట్మెంట్, ఐపీడీ ఫ్రీ, అడ్మిషన్ ఫ్రీ ఉంది, సర్జరీస్ ఫ్రీ ఉన్నాయి, మీకు డెలివరీస్ ఫ్రీ ఉంది, ఎంఆర్ఐ ఫ్రీ ఉంది, టూడీఏకో ఫ్రీ ఉంది, ప్రతి ఒక్కటి ఫ్రీ ఉంది. కాబట్టి వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికలు ఏదైతే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నాం. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతాయి. అండ్ గతంలో మా మామైన మల్లారెడ్డి అందులోనే మల్కాజ్గిరి ఎంపీగా చేశారు. సో ఇప్పుడు కూడా మాకు వస్తుందని భావిస్తున్నాం. అండ్ ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కంటిన్యూగా మేము ఎన్నికల్లో ఉన్నా లేకపోయినా ఇది కంటిన్యూ చేస్తామని ఒకవైపు ప్రీతిరెడ్డి అయితే చెప్తున్నారు. పరశురామ్తో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.